మాదక ద్రవ్యాలు, గంజాయి, హైడ్రోఫోనిక్ గంజాయి వంటి మత్తు పదార్థాలపై ఈగల్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాటిని సరఫరా చేసే వారితో పాటు స్వీకరించే వారి మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. ఇటీవల కాలంలో హైడ్రోఫోనిక్ గంజా విదేశాల నుంచి పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారు. దేశంలోని హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ వంటి విమానాశ్రయాలకు ఈ విదేశీ గంజాను రవాణా చేస్తున్నారు. థాయిలాండ్, ముంబై కేంద్రాలుగా హైడ్రోఫోనిక్ గంజాయి రవాణా సాగుతున్నట్లు ఈగల్ పోలీసులు గుర్తించారు. రామచంద్రాపురం వద్ద పోలీసుల తనిఖీలో ఇద్దరిని పట్టుకున్న పోలీసులు వారి ద్వారా భారీ నెట్వర్క్ను ఛేదించారు. తెలంగాణ ఈగల్ పోలీసుల కీలక ఆపరేషన్పై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మాదక ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి వంటి వాటిపై ఈగల్ ఫోర్స్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. వీటిని ఎవరైతే విక్రయిస్తున్నారో వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తూ వారిని ఊచలు లెక్క పెట్టేలా చేస్తున్నారు. ప్రధానంగా వీటిని రవాణా చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పాటుగా మాదక ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి, హైడ్రోపోనిక్ గంజాయి ఏవైతే స్వీకరిస్తున్నారో వారిపై కూడా చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే నగరంలో ఈగల్ ఫోర్స్ ఇప్పటికే నగరంతో పాటుగా పలు ప్రాంతాల్లో ఈగల్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి, హైడ్రోఫోనిక్ గంజాయి కూడా పట్టుకుంటున్న పరిస్థితి. తాజాగా చూసినట్లయితే ఈగల్ ఫోర్స్ పోలీసులు హైడ్రోఫోనిక్ గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి అంటే అదేదైతే రవాణా అవుతుందో ఇందుకు సంబంధించి మొత్తం తీగ లాగితే డొంకంతా కూడా కదిలింది. థాయిలాండ్ అదేవిధంగా ముంబై కేంద్రంగా దేశవ్యాప్తంగా హైడ్రోఫోనిక్ గంజాయిని అక్రమార్కులు సరఫరా చేస్తున్నట్లుగా ఈగల్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధానంగా చూసినట్లయితే రామచంద్రాపురం BHL వద్ద ఈగల్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ఒక వ్యక్తి హర్షద్ అనే వ్యక్తి పోలీసులకు చిక్కాడు. హర్షద్తో పాటు నస్వాని అనే వ్యక్తి కూడా, ముంబైకి చెందిన నస్వాని అనే వ్యక్తి కూడా, ఇద్దరు కూడా పోలీసులకు చిక్కారు. వీరిని విచారించగా ఈ థాయిలాండ్ లింక్ డొంక మొత్తం కదిలింది. అయితే థాయిలాండ్ కేంద్రంగా వీరు అక్కడ ఒక హైడ్రోఫోనిక్ గంజాయి సాగు చేస్తూ అక్కడి నుంచి దేశవ్యాప్తంగా దీన్ని సరఫరా చేస్తున్నారు. థాయిలాండ్లో కిలో 3 లక్షల ఉన్న ఈ గంజా మా భారతదేశానికి వచ్చేసరికి కిలో 80 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. అయితే ఈ గంజాయిని సరఫరా చేయడానికి ప్రధానంగా కొంతమంది మధ్య వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మొత్తం 14 మందిని వీరిలో ఉన్నారు. అయితే వీరంతా కూడా హైడ్రోఫోనిక్ గంజాయి తరలిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. అయితే పెద్ద ఎత్తున అక్కడ 3 లక్షలకు కొనుగోలు చేసి ఇక్కడ 80 లక్షలకు విక్రయిస్తున్న ఈ అక్రమార్కులు తరలించే వారికి మాత్రం కేవలం 20,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నట్లుగా ఈగల్ పోలీసులు గుర్తించారు. అయితే మొత్తం ఈ నెట్వర్క్ మీద పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మరికొంతమంది అంటే ఇంకా కొంతమంది పట్టుబడాల్సి ఉంది. ఈ మొత్తం ముఠాలో, అంతర్రాష్ట్ర ముఠా ఇది, ఈ ముఠాలో ప్రధానంగా ముంబైకి చెందిన అండర్ వరల్డ్ డాన్లతో పాటు షార్ప్ షూటర్లు కూడా ఉన్నట్టు ఈగల్ పోలీసులు గుర్తించారు. వీరిలో కొంతమంది ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న పరిస్థితి. అయితే ముఠా లింకులను పూర్తిగా ఇంకా బయటకు తీసే పనిలో ఈగల్ ఫోర్స్ బృందం ఉంది. ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, కీలకంగా ఎవరెవరు వ్యవహరించారు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే విషయంపై అయితే ఈగల్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ టు యు.